కంచా గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టుకు సమర్పించబోయే నివేదికపై తెలంగాణ ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేతృత్వంలో అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సహా సుమారు 10 మందితో కూడిన అధికారుల బృందం ఢిల్లీలో 2 రోజుల పాటు సమాలోచనలు చేసింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో పాటు మరికొందరు న్యాయవాదులతో సీఎస్ ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలిసింది. కంచా గచ్చిబౌలి భూములను సీఎస్ స్వయంగా సందర్శించి 16వ తేదీలోపు సమగ్ర నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తమ ఆదేశాలు పాటించకపోతే సీఎస్ వ్యక్తిగతంగా బాధ్యులవుతారు. ఆ భూములోని చెరువు సమీపంలో తాత్కాలికంగా నిర్మించే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అదే కోరుకుంటే ఎవరూ సహాయం చేయలేరని సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో నివేదికలో ఏ అంశాలు పొందుపరచాలి, క్షేత్రస్థాయిలో అసలేం జరిగింది, నివేదిక తర్వాత సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది తదితర అంశాలపై చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత విచారణ సందర్భంగా అమికస్ క్యూరీ లేవనెత్తిన 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించగా వాటిపై కూడా అధికారుల బృందం సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా కంచా గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారిస్తుండగా తమ వాదనలను వినాలని బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ అనే సంస్థ ఈ నెల 9న రిట్ పిటిషన్ దాఖలు చేసింది. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్, అదనపు కార్యదర్శి, హెచ్యు రిజిస్ట్రార్, టీజీఐఐసి డైరెక్టర్ సహా మరికొందరిని ప్రతివాదులుగా చేర్చింది. ఈ పిటిషన్ కూడా ఈ నెల 16వ తేదీనే జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు రానుంది.